కాలంతో కల్ట్ స్టేటస్ పొందిన 10 తెలుగు సినిమాలు. మనం చాలా సినిమాలు చూస్తుంటాం. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రోజే బ్లాక్ బస్టర్ అయిపోతాయి. కానీ ఇంకొన్ని సినిమాలు మాత్రం అప్పట్లో పెద్దగా ఆడకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఈ సినిమా అప్పుడే ఎందుకు హిట్ అవ్వలేదురా అని అనిపిస్తాయి. అలాంటి 10 తెలుగు సినిమాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. మీ ఫేవరెట్ సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉండొచ్చు. నెంబర్ 1 ఆరెంజ్. మొదట ఆరెంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. కానీ టైం గడిచే కొద్దీ ఈ సినిమా మీద జనాల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా హారిస్ జయరాజ్ పాటలు, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, లవ్ స్టోరీ ఇవన్నీ ఇప్పుడు ఈ సినిమాను కల్ట్ రొమాంటిక్ మూవీగా నిలబెట్టాయి. నెంబర్ 2 కలేజా. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఇలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు. కానీ కలేజా రిలీజ్ అయినప్పుడు అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా కామెడీ సీన్స్, డైలాగ్స్, మహేష్ టైమింగ్స్ ఇప్పటికీ చాలా మంది మళ్ళీ చూస్తూ ఉంటారు. నెంబర్ 3 వన్ నేనొక్కడినే కూడా అలాంటి సినిమానే. రిలీజ్ టైంలో ఈ సినిమా అందరికి వెంటనే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చూస్తే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ సైకాలజికల్ థ్రిల్లర్స్ లో ఇది కూడా ఒకటి అని చాలా మంది చెబుతూ ఉంటారు. నెంబర్ 4 అనుకోకుండా ఒక రోజు. ఈ సినిమాను చూసిన వాళ్ళు ఇప్పటికీ దాని స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతుంటారు. మొదట్లో పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా ఇప్పుడు మాత్రం కల్ట్ థ్రిల్లర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. నెంబర్ 5 ఓయ్. సిద్ధార్థ్ నటించిన ఓయ్ కూడా ఇదే లిస్టులో ఉండాల్సిందే. రిలీజ్ టైంలో సాధారణ రెస్పాన్స్ వచ్చినా ఇప్పుడు ఈ సినిమా పాటలు, ఎమోషన్స్, క్లైమాక్స్ వల్ల చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. నెంబర్ 6 లీడర్. రానా హీరోగా వచ్చిన మొదటి సినిమా లీడర్. అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చినా ఇప్పుడు ఈ సినిమాను చూస్తే చెప్పిన పొలిటికల్ ఐడియాస్, స్టోరీ ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే కాలంతో పాటు ఈ సినిమాకి అభిమానులు కూడా పెరిగారు. నెంబర్ 7 వేదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకేసారి 5 కథలను చూపించిన విధానం అప్పుడే ప్రత్యేకంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ చూస్తే ప్రతి పాత్ర, ప్రతి ఎమోషన్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. నెంబర్ 8 ప్రస్థానం అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది సాయి కుమార్ నటనే. పవర్ఫుల్ డైలాగ్స్, బలమైన కథ ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఇప్పుడు కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టాయి. నెంబర్ 9 కేర్ ఆఫ్ కంచరపాలెం. పెద్ద స్టార్స్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో చూపించిన సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. రిలీజ్ అయిన తర్వాత నెమ్మదిగా ఎక్కువ మందికి చేరుకొని ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక స్పెషల్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. నెంబర్ 10 ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా టీవీ, ఓటీటీ వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ తెలుగు సినిమాల్లో ఇది కూడా ఒకటి. మరి ఈ 10 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది, లేదా నేను మిస్ చేసిన ఇంకేదైనా కల్ట్ మూవీ ఉందనుకుంటే కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మూవీ బెల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.